సింహరాశి వారి గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సింహరాశిలో జన్మించిన వారు మఖ 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వ ఫల్గుణి 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర ఫల్గుణి 1వ పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. వీరంతా కూడా సింహరాశి కిందకి వస్తారు. ఈ సింహరాశికి ఈ 2024 సంవత్సరంలో ఎలా ఉందో పరిశీలిస్తే, ఈ మొన్న నవంబర్ 2023 వరకు గురుచండాల యోగము భాగ్యస్థానంలో జరగడము, అష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉండడము, అలాగే సప్తమ స్థానంలో శని సంచారము, 3వ స్థానంలో కేతు సంచారము జరుగుతున్నది. ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులనే ఇంతవరకు కొనసాగించాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇప్పుడు 1 నవంబర్ నుంచి 2023 నుంచి ఈ రాహు మేషరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశించి అష్టమ స్థితిలో సంచారము 1 సంవత్సరం పాటు ఉంటాడు. అలాగే కేతు కుటుంబ స్థానమైన కన్యరాశిలో 1.5 సంవత్సరం ఉంటారు. దీనివల్ల నేత సంబంధమైన కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కేతు అష్టమ రాశిలో కుటుంబ స్థానంలో సంచారం వల్ల సౌభాగ్యం బాగుంటుంది. వివిధ రూపాయల ధనం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరము సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం, వాక్పౌరుషం, వినోదంచ, ధనస్థానగో పణి. ధనస్థానంలో ఈ సింహ రాశి వారికి కేతు వల్ల ధనం లభించడము, సౌభాగ్యము, వివిధ రూపాలుగా ధనం లభిస్తుంది. వీరికి శరీరం బలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి. ప్రజల్లో సంఘంలో పలుకుబడి కూడా ఉంటుంది. సర్వత్రా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఈ గోచార ఫలాలు చూసేటప్పుడు కేతువు 2 ఉన్నప్పుడు అష్టమ స్థానంలో రాహు ఉంటాడు. కాబట్టి రాహు ఫలాలను లెక్కలోకి తీసుకుంటే ఈ ఫలాలు కొంతవరకు తగ్గుతాయనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. రాహు అష్టమ స్థానంలో సంచరించడం ద్వారా దేహపీడ, మనక్లేశ, చతుష్పాద మృగాద్వయం, రాజకోపం, ప్రయాణంచ అష్టమ స్థానగో పడి. అంటే దీనివల్ల రాహు అష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు శరీర పీడ, మానసిక విచారము, క్రూర జంతువుల వలన, అంటే రోడ్లపైన తిరిగేటప్పుడు కుక్కలు వాటి వల్ల ఏమైనా కరవడం లాంటి జరగడము, రాజదండన, పెనాల్టీలు కట్టాల్సిన సిగ్నల్ జంప్ చేయడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయడం కానీ లాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతుంటాయి. అలాగే ఇలాంటి అశుభ ఫలితాలు వస్తాయి. ఇటు కేతు శుభ ఫలితాలు, అటు రాహు దుష్ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రెండు కూడా కొంత కలుపుకొని చూస్తే కొంతవరకు మనకు ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో విపరీతత తగ్గుతుంది. ఎందువల్ల అనగా అష్టమ స్థానాధిపతి అయిన గురువు కర్మస్థానంలోకి ఏప్రిల్ 1 మే 2025 నుంచి వస్తాడు. కాబట్టి ఈ జనవరి నుంచి 1 మే 2025 వరకు మేషరాశిలోనే ఉంటాడు. అతనిపై శని దృష్టి కూడా ఉంటుంది. సప్తమంలో శని కూడా ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఈ శని దృష్టి గురువు మీద నుంచి పోయినప్పటి నుంచి ఈ సింహరాశి వారికి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
ఈ గురువు భాగ్యస్థానంలో ఉన్నంత కాలంలో కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ శని దృష్టి సప్తమ స్థానం నుంచి ఉండి భాగ్యస్థానంపై ఉండడం చేత అనుకున్నంత ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళు అనుభవించలేదు. వారికి అనుకున్న విధంగా గృహలాభం అనుకుంటే గృహలాభాలు కూడా అంత పెద్దగా రాలేదు. కుటుంబంలో కూడా అంత సౌఖ్యం లేకపోవడము ఇలాంటివి జరిగినాయి. ఈ దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత శని దృష్టి గురువుపై నుంచి పోతుంది కాబట్టి కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గురువు శుభగ్రహం కాబట్టి కర్మస్థానంలో ఉండడం చేత గృహ నిర్మాణాలు పని ముందుకు సాగడము, అలాగే ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉండడము జరుగుతుంది. అలాగే ప్రయాణాల్లో కూడా కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు కొంత జాగ్రత్తలు వహిస్తే మీరు వాటి నుంచి తప్పించుకోవద్దు. బంధువులతో కూడా శత్రుత్వం ఏర్పడుతుంది. అలాంటి కాబట్టి మీ కుటుంబ స్థానంలో కేతు సంచారం వల్ల మీరు నోటి దురుసుతనంతో బంధువులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ నోటిని కొద్దిగా అదుపులో ఉంచుకోవడము, ముఖ్యంగా మీరు చేయాల్సిన దుర్గా దేవి ఆరాధన, గణపతి ఆరాధన చాలా ప్రతిరోజు చేసుకోవాల్సిన గణపతి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కొంచెం మంచి గరికతో బుధవారం రోజు గరికతో పూజ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే అష్టమంలో రాహు సంచారం కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన వల్ల ఈ ప్రతికూల రాహు గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడతారు. అప్పుడప్పుడు మీరు దుర్గా ఆలయానికి మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళినప్పుడు ఒక 2 టెంకాయలు తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి మీ పేరు మీద అర్చన చేయించుకుని ఆ టెంకాయలను జుట్టుతో సహా ఉండే టెంకాయలు ఇవ్వాలి. వీటిని జుట్టు తీయకుండా ఉండేటివి వాటిని ఎవరికైనా ఇచ్చేయమని చెప్పి మీరు రావాలి. అలా చేసుకోవడము, చాకలి వారికి బొగ్గులు మీరు వీలైనప్పుడల్లా మీ శక్తి కొద్దీ బొగ్గులను ఇవ్వడం వల్ల మీకు ఈ రాహుగ్రహ దోషాలు కొంత తగ్గుతాయి. ముఖ్యంగా జాతకంలో ఇంకా రాహు బలంగా ఉంటే, రాహుదశ లేకుండే, అలాగే పాపగ్రహ దశ లేకుంటే వారికి అంత పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఎవరికైతే రాహుగ్రహ దశలు నడుస్తున్నాయో, అలాగే రాహు అష్టమంలో ఉన్నాడో అలాంటి వారికి కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువగా మీరు శాంతులు చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాహు కేతువులకు, శనికి, గురువునకు అందరికీ కూడా మీరు జపశాంతులు చేయించుకుంటే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. చేసుకోవచ్చు. లేదా సొంతంగానైనా మీరు జపం చేసుకుంటే చాలా మంచిది. శని ఈ సింహరాశి వారికి సప్తమ స్థానంలో సంచారము రాహు నక్షత్రంలో ఉంది. అది కూడా కొంతకాలం ఇబ్బంది కలిగే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి శాస్త్ర ప్రకారం శని సప్తమంలో ఉన్నప్పుడు వ్యాధి పీడాం ప్రవాసంచ అతక్లేశం మహద్భవం అర్ధనాశం మనస్తాపం సప్తమ స్థాన శని సంచార అని ఉంది. శని గోచారిత్ర సప్తమంలో ప్రయాణిస్తున్నప్పుడు అనవసర ప్రయాణాలు, దూరదేశాల ప్రయాణాలు చేసి అనవసరమైన డబ్బులు వృధాగా ఖర్చు అవుతుంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మానసిక విచారం ఉంటుంది. ఏదో ఒక రకమైన మానసిక భయంతో ఉంటారు. అలా కుటుంబంలో ఏవో ఒక చిన్న అనారోగ్యం వల్ల వచ్చే మనస్సు బాగలేకపోవడం, చిక్కులు రావడం అనేటివి జరుగుతుంటాయి. కాబట్టి శని దశరథకృత శని స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకోవడం ద్వారా కొంత ఇబ్బంది తగ్గుతుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి రవిశనులు ఇద్దరు బద్ధ శత్రువులు కాబట్టి కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది. అలాగా ఈ శని, సప్తమ శని, అష్టమ రాహు, కుటుంబ కేతువు, అలాగే భాగ్యంలో గురుబలం ఒకటి కొంతవరకు ఉన్నా కూడా శని సప్తమ దృష్టి చూడడం చేత ఆయన ఇవ్వాల్సిన పూర్ణ ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు. అది మే వరకు ఇలాగే కొంత కొనసాగుతుంది. కాబట్టి ఎక్కువగా భయపడాల్సినంత అవసరం పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉంటాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఊహించని సంఘటనలు జరుగుతాయి. ప్రారంభంలో కష్టాలు కంచిన చివరకు కొంత మేలే జరుగుతుంది. కళత్రమూలకంగా కొంత ఆందోళన, సంతాన విషయంలో
సంతానం వల్ల ఇబ్బందులు, ప్రయాణాల వల్ల ఎక్కువ ఖర్చులు. ఇంకోటి, మీరు ప్రయాణాలకు బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క విలువైన వస్తువులను లాకర్లలో ఉంచుకొని వెళ్ళడం మంచిది. ఇంట్లో క్యాష్ కానీ బంగారమైన వస్తువులు కానీ ఇంట్లో ఉంచుకోకుండా మీరు లాకర్లలో పెట్టుకుని ప్రయాణం చేయడం వల్ల ఏమైనా దొంగతనాలు జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వస్తువులు పోకుండా జాగ్రత్త పడండి. ప్రయాణాల్లో కూడా మీ మొబైల్స్ కానీ ఏమైనా అప్రమత్తంగా ఉండడం మంచిది. పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక ఉద్యోగస్తులకు ఊహించినంత మంచి ఫలితాలు ఏమి ఉండవు. దూర ప్రాంతాల్లో ఉన్న దంపతులకు వారికి ఒకచోటికి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొన్ని అనవసరమైన కరప్షన్లలో నేరారోపణలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొన్ని పనులు చేస్తాం, ముఖ్యంగా బ్యాంకింగ్ సర్వీస్లో ఉండేవాళ్ళు కానీ ఎవరికైనా లోన్స్ ఇచ్చేవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. లేనిచో అనవసరమైన సస్పెన్షన్లకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంత ఆచితూచి మీ వ్యవహారాలను చక్కబెట్టుకోవడం మంచిది. రాజకీయ నాయకులకు కూడా అంత మంచి పరిస్థితి ఏమీ ఉండదు. వారి అధిష్టాన వర్గం నుంచి వారికి మంచి గుర్తింపు అంటూ ఏమీ లభించదు. పదవులు కూడా ఆశించేంతగా లభించవు. కొన్ని ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్లో నిలబడ్డా కూడా వీరు విజయం సాధించలేని పరిస్థితి వచ్చి డబ్బులు ఖర్చు అయిపోతాయి. వివిధ రంగాల వారికి కానీ ఏ రంగం వారికి చూసినా కూడా అంత గొప్పగా ఏం లేదని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా వారికి నూతన అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత లాభంగానే కొంత ఆశించేంత ఫలితాలు మాత్రం ఏమీ ఉండవు. అలాగే విద్యార్థులకు మాత్రం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ఎంట్రన్స్ ఎగ్జామ్లలో వారికి మంచి ర్యాంకులు వచ్చి ఇంజనీరింగ్ సీట్లు, మెడిసిన్లలో సీట్లు సంపాదించుకునే అవకాశం ఎక్కువగా మెండుగా ఉంది వారికి. క్రీడాకారులకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు మామూలుగానే పండుతాయి. కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది వారికి. ఇక స్త్రీలకు కూడా వారికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైనా శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా నేత సంబంధమైన వ్యాధుల వల్ల కానీ, గర్భిణీ స్త్రీల వల్ల సిజేరియన్ జరిగే అవకాశం కానీ, డెలివరీ సమయంలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం అంతగా మొదటి 6 నెలల్లో జూన్ లోపల ఎలాంటి అవకాశాలు వివాహ ప్రయత్నాల్లో విజయం లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏమన్నా జూలై ఆగస్టు మాసం నుంచి ప్రయత్నం చేస్తే మీ ఫలితాలు పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధించవచ్చు. ఇకపోతే మీరు మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అంత బాగా లేదని చెప్పవచ్చు. దీనికి కారణం వీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గురుగ్రహానికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, ప్రతిరోజు గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, సంకష్ట చతుర్దశిని పాటించడము, ప్రతి బుధవారం రోజు గణపతిని గరికతో ఆరాధించడము, దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం, లలిత సహస్రాన్ని చదువుకోగలిగితే ఇంకా మంచిది. దానివల్ల ఇంకా ఇబ్బందులు చాలా తొందరగా తగ్గుతాయి. అలాగే శనివార నియమాలు పాటించడము, శనివారం దుర్ముహూర్త సమయంలో ఆంజనేయ స్వామికి తమలపాకులో వెన్న వేసి అష్టోత్తరామర్చన చేసుకుంటే ఈ అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం వీలైనప్పుడల్లా మంగళవారాలు శనివారాలన్నా చదువుకుంటే మంచిది. అలాగే దుర్గా సప్తశలోకి మాత్రం రోజు పారాయణ చేసుకోవడము మరొకండి. ప్రతి నెల వచ్చే సంకష్టహార చతుర్దశి సాయంత్రం ప్రదోషకాలంలో వస్తుంది. ఆ సమయంలో గణపతి ఆరాధన చేయండి. ఎలాగైనా దైవాన్ని శరణాగతి వేడుకుంటే ఈ సింహరాశి వారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయి. ఈ వీడియోలో చెప్పినవి కూడా భయంకరంగా అనిపించవచ్చు, కానీ
గోచార ఈ 20% మాత్రమే ఫలితాలను ఇస్తాయి. మిగతా శాతం అంతా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మీ జాతకంలో గ్రహాలు బలంగా ఉంటే, దశలు కూడా అనుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ గోచార ఫలితాలు అంతగా పెద్దగా పనిచేయవు. అందువల్ల అనుభవంలో కూడా రావు. అంతగా భయపడాల్సిన అవసరం ఏమి లేదు. కాబట్టి ఇవన్నీ సూచికగా మాత్రమే తీసుకొని ముందు వచ్చే రోడ్ మ్యాప్ లాగా మీరు దీన్ని తీసుకొని మీరు జాగ్రత్త వహిస్తే రావాల్సిన ప్రమాదం రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారనే ఉద్దేశం చేతనే ఇవన్నీ ఇంత విపులంగా చెప్పడం జరిగింది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మీరు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయండి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.